మనం ఎంటర్టైన్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది ఒక ఎంటర్టైన్ టాపికే. కానీ మన దేశంలో నడుస్తున్న ఒక పహల్గంపై, అంటే జమ్మూ కాశ్మీర్లో పహల్గంపై జరిగిన ఉగ్రవాద దాడి, అంటే ఉగ్రవాదులు మన టూరిస్టుల మీద చంపేశారు సో చాలామందిని. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో దానికి నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారంటే, ఈసారి మేము పాక్పై విధించే శిక్ష కోలుకోవడం చాలా రోజులు పడుతుంది. సో ఎంత కఠినంగా ఉంటుందంటే ఇంకొకసారి నేను తప్పు చేయాలన్నా భయపడతారు. సో అలాంటి శిక్ష విధిస్తాం అని చెప్పారు. సో చాలా ఆర్థికంగా వనరులు చాలా తగ్గించారు పాకిస్తాన్పై. సో మన ఇండియా గవర్నమెంట్ ఈసారి సరిహద్దుల్లో ఇటు నదీ జలాలు, అంటే వాటర్ సప్లై ఆగిపోతుంది పాకిస్తాన్కి ఇండియా నుంచి. సో ఇన్ని రోజులు ఆ వాటర్ సప్లై ఇంత జరిగిన ఎందుకు ఆపలేదు అంటే, సో ఆర్మీ ఇండియా గొడవలు పడ్డాయి, కానీ టూరిస్టులను మాత్రం ఇంతవరకు ఎవరు టచ్ చేయలేదు. సో ఇక్కడ టూరిస్టులను చెప్పబడ్డారు. సో ఈసారి ఘటన చాలా తీవ్రంగా ఉంటుంది. సో అందుకే ఈ వాటర్ సంబంధించిన స్టోరీ మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో అసలు వాటర్ ఒప్పందం ఎప్పుడు జరిగింది, ఇన్ని రోజులు కట్టుబడి ఎందుకు ఉన్నారు, వాటర్ ఎందుకు నిలపలేదు అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది చాలా పెద్ద సమస్య. సో ఈ సింధు నదీ జలాలపై, ఇది ఒక సింధు నదీ జలాలు. సో సీమాంతర ఉగ్రవాదులపై ఈసారి కట్టడి తప్పనిసరి. సో ఎందుకంటే ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఎందుకంటే అప్పట్లో పుల్వామా దాడి జరిగింది, కానీ ఈ పహల్గం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక టూరిస్టులను చంపడం ఏంది. సో టూరిస్టులు పాకిస్తాన్ పోవాలంటే ఎలా ఉంటుంది. సో ఐసీసీ క్రికెట్ కూడా చైర్మన్ కూడా తీసుకున్నారు, ఇకపై సిరీస్లు పాకిస్తాన్తో ఆడడం. ఎలాంటి సిరీస్లు ఉండవు. టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ తప్ప మధ్యలో ఎలాంటి సిరీస్లు పాకిస్తాన్తో మనకు ఉండవు. సో ఫ్రెండ్షిప్ ఇంకా దూరం అయిపోయింది. సో పాకిస్తాన్ ఇట్లా చేస్తే ఫ్యూచర్లో ఐసీసీ క్రికెట్ కూడా తీసుకోదు, ఎలాంటి సపోర్ట్ క్రికెట్ తరఫున పాకిస్తాన్కి ఉండదు. సో ఇప్పుడు సింధు నదీ జలాల గురించి మనం పూర్తిగా మాట్లాడుకుందాం. ఇండస్ వాటర్స్ ఒప్పందం. సో ఇండస్ వాటర్ ట్రీటీ భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య 1960లో కరాచీలో సంతకం చేయబడిన ఒక జల పంపిణీ ఒప్పందం. ఈ ఒప్పందం ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మరియు పాకిస్తాన్ అధ్యక్షులు అయూబ్ ఖాన్ చేత సంతకం చేయబడింది. ఇది ఇండస్ నది వ్యవస్థలోని జలాలను రెండు దేశాల మధ్య విభజించడానికి ఉద్దేశించబడింది. ఒప్పందం ముఖ్యాంశాలు: ఇండస్ నది వ్యవస్థలో మొత్తం 6 నదులున్నాయి. తూర్పు నదులు సట్లెజ్, బియాస్, రవి. పడమటి నదులు ఇండస్, జలం, చేనబ్ అని చెప్పాలి. సో పడమటి నదులు. ఈ ఒప్పందం ప్రకారం తూర్పు నదులపై పూర్తి హక్కులు భారతదేశానికి, పడమటి నదులపై పూర్తి హక్కులు పాకిస్తాన్కు ఇవ్వబడ్డాయి. భారతదేశం పడమటి నదుల జలాలను పరిమిత సాగు మరియు విద్యుత్ ఉత్పత్తి వంటి ఉపయోగాల కోసం మాత్రమే వినియోగించవచ్చు. ఇది ప్రపంచంలో అత్యంత విజయవంతమైన జల ఒప్పందాలలో ఒకటిగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇది రెండు దేశాల మధ్య జరిగిన 3 యుద్ధాల సమయంలో కూడా అమలులో కొనసాగిందంటే నెక్స్ట్ లెవెల్. తాజా 2025 ఏప్రిల్ 23న జమ్మూ కాశ్మీర్లోని పహల్గం వద్ద జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. ఈ దాడికి పాకిస్తాన్కు సంబంధం ఉందని భారత ప్రభుత్వం ఆరోపించింది. దీన్ని ప్రతిగా భారత ప్రభుత్వం ఇండస్ వాటర్స్ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం పాకిస్తాన్ వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ వ్యవసాయం ప్రధానంగా పడమటి నదులపై ఆధారపడి ఉంటుంది. పాకిస్తాన్ ఈ చర్యను జల యుద్ధంగా అభివర్ణించింది. సో చరిత్రలో 1940లో భారత విభజన తర్వాత ఇండస్ నదీ వ్యవస్థపై రెండు దేశాల మధ్య వివాదాలు ప్రారంభమయ్యాయి. 1951లో ప్రపంచ బ్యాంకు మధ్య వర్తిత్వంతో చర్చలు
ప్రారంభమయ్యాయి. 1954లో ప్రపంచ బ్యాంకు ప్రతిపాదనను సమర్పించింది. దాని ఆధారంగా 1960లో ఒప్పందం సంతకం చేయబడింది. ఈ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్కు పడమటి నదులపై హక్కులు ఇవ్వబడినందున భారతదేశం పాకిస్తాన్ను ఆర్థిక సహాయం కూడా అందించింది. సో, ఇండస్ వాటర్స్ ఒప్పందం రెండు దేశాల మధ్య శాంతి మరియు సహకారానికి ప్రతీకగా నిలిచింది. ఇది ప్రపంచంలో అత్యంత విజయవంతమైన జల ఒప్పందాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. సో, ఈ ఛానల్కి కొత్త వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.